నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై స్పెషల్ ఏంటో అని చూస్తున్నారా? ఇలా చేసుకుంటే మాత్రం స్పెషలేనండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్రై అయితే. మనకి టైం అయితే పడుతుంది కానీ తినే ప్రతి ముద్ద కూడా మనం చాలా బాగా ఆస్వాదిస్తూ తింటాం. అంత సూపర్గా ఉంటుంది. నమ్మకపోతే ఒక్కసారి అయితే ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మిగిలిన కాకరకాయ ఫ్రైల కన్నా ఈ విధంగా చేసే ఈ ఫ్రై రైస్లోకి ఎంత బాగుంటుందనేది మీరే కామెంట్లో చెప్తారు. మరి ఫుల్ రెసిపీ కోసం ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే ఇక్కడ చేదు కొద్దిగా తక్కువగా ఉండేలాగా కాకరకాయ ఫ్రై అండి. ఈ కాకరకాయ ఫ్రై మనం 4-5 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొంచెంగా బుడుపులు తీసేసాను, ఎక్కువ తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవచ్చు, ఇంకా ఇందులోకి సగం ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు. దీంట్లోకి 1 గంట క్రితమే నేను ఉప్పు అలాగే పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నాను. చూడండి, నీరు కూడా వచ్చేసింది. ఇంకా ఈ ముక్కలన్నీ గట్టిగా పిండి పక్కన పెట్టేస్తున్నాను. దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ ఒకటి వచ్చేసి ఇలా నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ముందుగా ఈ ముక్కల్లో ఉన్న నీరంతా పిండేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను నేను. మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి ముక్కల్లోంచి నీరు ఊరిపోతుందండి. నేనైతే గింజలతో సహా వేసేసుకున్నాను. కొంతమంది గింజలు అయితే ఇష్టపడరు, కానీ పంటి కింద తగులుతూ ఉంటే ఈ ఫ్రైకి అయితే గింజలు కూడా టేస్ట్గా ఉంటాయి. మరీ చేదుగా ఇష్టపడని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయొచ్చండి. నేను చేసే ఈ ఫ్రై అయితే ఇక్కడ నాకు పూర్తిగా చేదు పోకుండాను ఉంటుంది, అలాగే చేదు తక్కువగా ఇష్టపడే వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ నీళ్ళు పక్కకు పెట్టేస్తున్నాను, పారబోస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ పడుతుంది. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న ఈ 300 గ్రామ్స్ వరకు ఉన్నాయి కాకరకాయలు. ఈ క్వాంటిటీకి అయితే 1/4 కప్ వరకు ఆయిల్ పడుతుంది. ముక్క మనకి మాడిపోకుండా చక్కగా వేగాలి కాబట్టి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను. దీంతో పాటుగా 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెమ్మలన్నీ కొంచెంగా వేగాలి. ఇక్కడ ఇవన్నీ వేగేటప్పుడే పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేస్తున్నాను. పసుపు కూడా వేసేసానండి. పసుపు కూడా వేయవసరం లేదు ఇప్పుడు ఇందులోకి. లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే చక్కగా వేగిపోతాయి ఈ ముక్కలన్నీ కూడా. 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నానండి. ఇక చూడండి, కాకరకాయ కొంచెంగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుంటున్నాను. మీరు ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కూడా 3-4 నిలువు చీరికలుగా చేసి వేసుకోవచ్చు ఇందులోకి. ముక్కల్లో పిండిన సాల్ట్ సరిపోతుందండి, అందుకే ఇప్పుడే సాల్ట్ వేయలేదు. సరిపోకపోతే చివరిలో వేసుకుంటాను. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు అయితే మాడిపోకుండా చక్కగా ఎర్రగా వేగిపోయేలాగా 20 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. నేనైతే ఇక్కడ 1/4 గంట తర్వాతే మూత తీస్తున్నాను. ఇక చూడండి, ముక్క అంతా చక్కగా ఎర్రగా వేగింది, కానీ ఇంకొంచెం ఉందండి పచ్చి. కూర నిలవ ఉండాలంటే చక్కగా వేగిపోవాలి. ఇంకా వేగితే మనకి 4 రోజుల పాటు అయితే ఫ్రై కూడా నిలవ ఉంటుంది. ఎక్కడికైనా జర్నీల్లోకి తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇది చక్కగా ఫ్రై చేసి తీసుకెళ్ళవచ్చు. ఇంకొంచెం ఎర్రగా వేగే వరకు ఉంచేస్తాను. ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకుంటున్నాను.
మీకు కొంచెం చిరుచేదు కూడా తగ్గుతుంది. కొద్దిగా బెల్లం ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా అయితే సూపర్గా ఉంటుంది. బెల్లం కొంచెం కరిగే వరకు ఇలాగే ఉంచేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ మూత తీస్తున్నాను 5 నిమిషాల తర్వాత. చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. ఫైనల్గా కారం కూడా చల్లేస్తున్నాను. కారం చల్లాక కూడా 2 నిమిషాల పాటు ఉంచేస్తున్నాను ఇలాగే. మీరు రౌండ్గా కోసుకొని వేయించుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవచ్చు. ఎలా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 2-3 నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా నిలవ ఉండేలాగా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి కారం కన్నా కూడా ఫ్రై ఈ విధంగా వెల్లుల్లి కొంచెం దంచి వేసి చేస్తే సూపర్ కాంబినేషన్ అసలు. ఇంకా మీరే అంటారు సూపర్గా ఉందని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.